అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. మొత్తానికి పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే కాంగ్రెస్ కౌంటర్లు, సేనాని ఎన్కౌంటర్లు. సేనాని ఓ మాట అన్నారు కదా దిష్టని, దానికి కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్లు వేస్తుంటే జనసేన వాళ్ళు కూడా అస్సలు తగ్గట్లేదు. అసలు మామూలు కౌంటర్లు వేయట్లేదు. తెలంగాణలో అసలు జనసేన పార్టీ ప్రభావం ఉందా లేదా అని పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ మంత్రులు అందరూ టెస్ట్ చేసినట్టున్నారు. వాళ్ళకి ప్రభావం కాదు కదా, విమర్శల మీద విమర్శలు మామూలుగా రావట్లేదు. ఒక్కొక్కళ్ళు అసలు తగిలిన వాళ్ళు తగలకుండా తగులుతున్నారు. నిన్నటి నుంచి నేను చూస్తున్నాను, డిబేట్లో చర్చలు రచ్చలు అవుతున్నాయి. జనసేన వాళ్ళు అస్సలు తగ్గట్లేదు. అండ్ జనసేనకి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో స్పోక్స్ పర్సన్స్ నుంచి కింద స్థాయి నాయకుల దాకా ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ వాళ్ళని విమర్శించి తిట్టి తగ్గకుండా తిడుతున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అయితే అస్సలు వదలట్లేదు. అండ్ ఇంకా బీఆర్ఎస్ సంబంధించి జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా అస్సలు వదలకుండా ఒకటే పనిగా అలాగే దాడులకి ప్రతిదాడులు చేస్తున్నారు జనసేన వాళ్ళు. అసలు ఒక సందర్భంలో అయితే చాలా రసాభాసగా మారింది, చాలా పీక్స్లో వెళ్తుంది. ఎందుకంటే ఇద్దరు సమానంగా, ఈవెన్దో ఇక్కడ జనసేన పార్టీకి అధికారం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు బొమ్మ చూసుకొని జన సైనికులు మామూలుగా వీర మహిళలు కానీ జన సైనికులు కానీ ఒకటే పనిగా విమర్శలు చేస్తూ ఉన్నారు. బట్ వీళ్ళకి జనసేన పార్టీ గురించి కానీ జనసేన క్యాడర్ గురించి కానీ కాంగ్రెస్ వాళ్ళు తక్కువ అంచనా వేశారు. పాపం వాళ్ళు ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది. అండ్ నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్తా ఉన్నాను, అయ్యా మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేస్తాను అంటున్నారు కదా, సినిమాలు ఆపేస్తే స్టేట్కి ఇన్కమ్ తగ్గిపోయిద్దండి. ఎందుకంటే మన తెలంగాణకి ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఏదంటే ఒకటి సినిమా, రెండు లిక్కర్. ఈ రెండు ఆపేస్తే స్టేట్కి రావాల్సిన ఇన్కమ్ తగ్గిపోయింది. వాళ్ళ సినిమాలు తీసుకున్నా కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే రిలీజ్ చేస్తున్నారు కదా, ఆడితే స్టేట్ డెవలప్ అయ్యిద్ది. మీరు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వకండి దయచేసి. అండ్ ఇంకోటి చెప్తున్నాను మీకు, మీ వల్ల అనవసరంగా అక్కడ ఉన్న రాహుల్ గాంధీ గారిని కూడా బ్లేమ్ చేస్తున్నారు. ఏదేమైనా రసాభాసం మామూలుగా రావట్లేదు. ఎవడు తగ్గేదేలా. థ్యాంక్ యూ.